గుండె నొప్పి వచ్చిన వారిని కాపాడడానికి గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకమైన సమయమని, గుండెపోటు వచ్చిన మొదటి గంటలోపు చికిత్స పొందితే గుండె దెబ్బతినకుండా లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ తిరుమల మెడికోవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికోవర్ ఆసుపత్రిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి గుండె నొప్పి వచ్చిన ఒక రోగికి కేవలం 25 నిమిషాలలోనే వైద్యం చేసి కాపాడిన విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని గౌడ వీధికి చెందిన పాల వ్యాపారం చేసే ఎం శ్రీను అనే వ్యక్తికి గుండె నొప్పి రాగా స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించారని తెలిపారు. పరీక్షలు చేసిన వైద్యుడు తీవ్ర గుండెపోటుగా తేల్చి తిరుమల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. వెనువెంటనే తాము చికిత్స ప్రారంభించి కేవలం 25 నిమిషాల్లోనే స్టంట్ వేశామన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, గుండెపోటు వచ్చిన తొలి గంటలోనే తీసుకువస్తే రోగి ప్రాణాలు కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో పేషెంట్ ఎం శ్రీను, అతని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యాభై ఏళ్ళ ఒక అతను మన దగ్గరికి వచ్చారండి ఎమర్జెన్సీ వార్డుకి. సో అరగంట నుంచి చెస్ట్ పెయిన్, గుండెల్లో విపరీతమైన నొప్పితో బాధపడుతూ మన ఎమర్జెన్సీ వార్డుకి వచ్చారు. ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యి ఈసీజీ తీసాం. ఈసీజీలో తేలింది ఏంటంటే మ్యాసివ్ హార్ట్ అటాక్, చాలా పెద్ద హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 100% రక్తనాళం బ్లాక్ అయిపోయి ఉంటుంది. అండ్ గుండె పంపింగ్ కూడా వెంటనే 2D ఎకో స్కానింగ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో గుండె పంపింగ్ కూడా 40%కి పడిపోయింది. చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ ఉంది. సో ఇమీడియట్గా మనం పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసి అక్కడికక్కడే మనం స్టెంట్ కూడా వేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా మనకు 25 మినిట్స్, అరగంట లోపే మొత్తం స్టెంట్ వేసి పేషెంట్ బయటికి తీసుకొచ్చాం. సో పేషెంట్ ఆ తర్వాత ఇమీడియట్గా హార్ట్ పంపింగ్ కూడా 55%కి ఇంప్రూవ్ అయింది. బీపీ కూడా నార్మల్ అయింది. చెస్ట్ పెయిన్ అన్నది కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డెన్ అవర్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎప్పుడైనా మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంత స్పీడ్గా మనం దాన్ని ఐడెంటిఫై చేసి, ఇప్పుడు వీళ్ళు కూడా అంత త్వరగా వీళ్ళు అరగంటలో ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురాగలిగారు కాబట్టి, అండ్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం అంతే ఫాస్ట్గా దాన్ని అటెండ్ అయ్యి దాని ట్రీట్మెంట్ కూడా మనం చాలా ఫాస్ట్గా చేసినట్టు. అంటే మొత్తం ఆయనకి హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చిన దగ్గర నుంచి స్టెంట్ వేసినంత వరకు గంట కూడా టైం పట్టలేదు. అండ్ నెక్స్ట్ డే నుంచి ఆయన నడుస్తున్నారు, మనతో పాటు నార్మల్ మనిషిలాగా ఉంటున్నారు. సో అంతా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. సో ఇదే మీకు పేమెంట్లో బయట ఎక్కడైనా కార్పొరేట్ వేరే హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా పేమెంట్లో చేయించుకుంటే మీకు 2 to 2.5 lakhs అవుతుంది. సో ఇప్పుడు అది కంప్లీట్లీ ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. ఇదేంటంటే రెగ్యులర్గా జరిగే స్టెంట్సే. ఇందులో ఏంటంటే మనం కొత్తగా మనం చేసింది ఏది కాకపోయినా సరే ఎంత త్వరగా మనం అటెండ్ అయ్యామన్నది ఇంపార్టెంట్. సో ఇలాంటిది ఏంటంటే పేషెంట్ గంటలోపు వస్తే ఒకలాగా ఉంటుంది రికవరీ, 4 hours లోపు వస్తే ఒకలాగా ఉంటుంది, 12 గంటలు దాటితే ఒకలాగా ఉంటుంది, 1 day దాటితే కొంతమంది 2-3 days తర్వాత కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఏంటంటే చాలా టైం పడుతుంది ఆ హార్ట్ పంపింగ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి. వీళ్ళు అరగంటలోనే వచ్చారు, మనం ఇంకా ఫాస్ట్గా మనం స్టెంట్ వేసాం కాబట్టి ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు గుండెల్లో నొప్పి వచ్చినా సరే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి. అట్లీస్ట్ ఈసీజీ, సింపుల్ ఈసీజీ టెస్ట్ అదొక్కటి మనం చేయించుకుంటే దాంట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అన్నది తెలుస్తుంది. అన్నెసరీ డిలే లేకుండా ఏదో గ్యాస్ పెయిన్ అనో ఇంకేదో పెయిన్ అనో కొన్ని రోజులు వెయిట్ చేసి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకొని ఇవన్నీ చేసేయడం కాకుండా ఎప్పుడైనా గుండెల్లో నొప్పి అనిపిస్తే, గుండెల్లో నొప్పే రాకపోవచ్చు, కొన్నిసార్లు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నొప్పి రాకపోవచ్చు, కానీ బాగా చెమటలు పడుతూ ఉంటాయి, ఈ భుజం లాగుతూ ఉంటుంది, చెయ్యి లాగుతూ ఉంటుంది. సో వేరే లక్షణాలు కూడా ఉంటాయి, ఆయాసం రావచ్చు. సో అందరికీ గుండెల్లో నొప్పే రావాలని రూల్ ఏం లేదు. సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ ఈసీజీ ఒకటి తీపిచ్చండి. దాన్ని బట్టి మనం చాలా చేయొచ్చు. మాది పాల వ్యాపారం అండి, మాది విజయనగరమే, పొలం గౌడు వీధి. గేదెలు తోలుకొని వచ్చామండి రాజుగారి పొలం మీదకి. తోలుకొని వస్తే మధ్యాహ్నం 4 అయింది. 4 అయితే భోంచేసి వచ్చి కూర్చున్నాను గేదెల దగ్గర. గేదెలన్నీ తోలుకొస్తుండగా నొప్పి లేచిపోయింది, విపరీతంగా నొప్పి లేచిపోయింది. ఆ యూపు నొప్పి లేచిపోతుందని ఏడ్ చేశానంటే ఎలాగ ఏడ్ చేయడం అనేసి అక్కడ ఎవరు లేరు బాబు. మరి ఆ యూపు కుర్రడు ఇంటికి దేబెట్టాడు బాబు. దేబెట్టి వెంటనే ఈ హాస్పిటల్ మరి మాకు బాగా తెలుసు బాబు ఇక్కడికే. అయితే ఆ యూపు ఏడ్ చేసామంటే జోరుగా ఆటో మీద వచ్చాం బాబు. ఇక్కడ రాగానే ముందు అందుకున్నారు బాబు.
అందుకోగానే బాగా చేశారు బాబు. 10 నిమిషాల్లో అన్నట్టు ఒక అరగంటలో పని అయిపోయింది బాబు. బాగా చేశారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. నేను మంగళవారం 5 గంటలకు వచ్చామండి. పావుతక్కువ 5 గంటలకు వచ్చాం. బాగా నొప్పుతోని మాకు పలానా ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి తీసుకొచ్చాం. పిలిచాం మేము. పిలిస్తే అతను ఏంటన్నారంటే డేంజర్గా ఉంది, నేను చూడను, పలానా తిరుమల హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోవాలి అర్జెంటుగా అంటే, నేను ప్రాసెస్ ఏంటి నాకు తెలియదు అంటే అతనే ఫోన్ చేసి అన్ని ప్రాసెస్ గట్టా అన్నీ రాయించారు. రాయించిన తర్వాత మేము వెంటనే ఆటో మీద వేసుకుని వచ్చిన వెంటనే అందుకున్నారండి. చాలా బాగా చూసారు. అరగంటలోన నొప్పి తగ్గించి మంచి బయటకు తీసుకొచ్చారు.